నమస్తే, వెల్కమ్ టు టీఎస్3 న్యూస్. నేను సృజన. సొంత పార్టీ నేతల మధ్య విభేదాలు ఒక్కసారిగా హింసాత్మక ఘర్షణకు దారితీశాయి. సూర్యాపేట జిల్లాలో కాంగ్రెస్ పార్టీలోనే రెండు వర్గాల మధ్య చోటు చేసుకున్న ఉద్రిక్తత తీవ్ర కలకలం రేపింది. ఎమ్మెల్యే మందుల సామెల్ అనుచరులు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మరియు మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి వర్గీయులపై దాడికి పాల్పడ్డారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనలో పలువురు కాంగ్రెస్ నాయకులతో పాటు విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బంది కూడా గాయపడడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఆర్వపల్లి మండల కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా పోలీసులు లాఠీ చార్జ్ చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఇక వివరాల్లోకి వెళ్తే సూర్యాపేట జిల్లా ఆర్వపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత విభేదాలు హింసాత్మకకు రూపం దాల్చాయి. స్థానిక ఎమ్మెల్యే మందుల సామిల్ రెడ్డిపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు హైదరాబాద్ లోని గాంధీ భవన్ కు బయలుదేరిన ఎంపీ చామల్ కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి వర్గీయుల బృందాన్ని ఆర్వపల్లి వద్ద అడ్డుకున్నట్టు తెలుస్తోంది. వారు ప్రయాణిస్తున్న బొలెరో వాహనాన్ని నిలిపివేసిన ఎమ్మెల్యే మందుల సామిల్ అనుచరులు రాళ్లు కర్రలతో దాడి పాల్పడ్డారని బాధిత వర్గం ఆరోపిస్తుంది. ఈ దాడిలో పలువురు కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా గాయపడగా వారిని అడ్డుకునే ప్రయత్నం చేసిన పోలీసులకు, సిబ్బందికి కూడా గాయాలయ్యాయి. ఘటనతో ఆర్వపల్లి మండల కేంద్రంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెండు వర్గాల పరస్పరం నినాదాలు చేస్తూ ఎదురెదురుగా నిలబడడంతో పరిస్థితి అదుపు తప్పింది. దీంతో పోలీసులు అదనపు బలగాలను రంగంలోకి దించి లాఠీ చార్జ్ నిర్వహించి ఇరు వర్గాలను చెదరగొట్టారు. అనంతరం పరిస్థితిని అదుపులోకి తీసుకొని వచ్చి భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చ జరుగుతోంది. సొంత పార్టీ నాయకుల మధ్య విభేదాలు బహిరంగంగా ఘర్షణకు దారితీయడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఘటనకు దారి తీసిన కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా పార్టీ అధిష్టానం కూడా పూర్తి వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం.